పిల్లలకి ఇచ్చారండి. ఇన్ని సంవత్సరాలు ప్రభువులో నమ్మకంతోనూ విశ్వాసంతోనూ దేవుని వెంబడిస్తూ వచ్చినప్పుడు ఆఖరికి ఆ గర్భఫలం వచ్చే సమయంలోనూ సారాకు తొందరపడి ఆగర్ని పెళ్లి చేస్తే అప్పుడు ఇమ్మనేది ఇస్మాయేలు పుడితే ఇస్మాయేలు కూడా దేవుడు విడిచిపెట్టామన్నాడు. నువ్వు నా మీద మీ విశ్వాసం ఉంచి ఇతను నీ కుమారుడు కాదు, నీ వారసుడు కాదు, నేను ఇవ్వబోయేవాడే నీ కుమారుడు అవుతాడు, అతడే వారసుడు అవుతాడు వాగ్దానాలకి, కాబట్టి ఇతను బయటికి పంపించామంటే దేవుని మాటని ఆ పిల్లవాడిని కూడా బయటికి పంపించేశాడండి. ఆ తర్వాత ఆ పిల్లవాడి దేవుడు ఆశీర్వించాడు. కానీ దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు ఏమిటి అన్నమాట ప్రశ్న వేయలేదండి. అదే అంచులు మట్టుకును నింపుము. ఎందుకంటే ఒకసారి పరీక్షలు వస్తాయండి. ఇన్ని ఇచ్చాడు కదా, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత